హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను అన్నమాట. చాలా రోజుల నుంచి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, బట్ టైం అయితే దొరకట్లేదండి. కానీ అట్లాగైనా టైం చూసుకొని చేయాలి, వీడియోస్ ఆగిపోతున్నాయి అనిపించింది. అయితే మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక నుంచి మన ఛానల్లో ప్రమోషన్స్ ఎవరికన్నా కావాలంటే తప్పకుండా చెప్పండి, నేనైతే ప్రమోషన్స్ చేస్తాను. అయితే పొద్దున్నే లేవగానే కొన్ని అంట్లు ఉన్నాయన్నమాట, తోమలేదు. రాత్రి నైట్ కడిగేటప్పటికి లేట్ అయిపోయిందని చెప్పి అలాగే పడుకుని పోయాను. ఇక మార్నింగ్ లేచి ముందు అంట్లు అయితే కడిగేసుకుంటున్నాను. అసలు ఖాళీ ఉన్నా ఖాళీ లేకపోయినా పనులు మాత్రం తప్పదు కదా, అవైతే రొటీన్ కదండి. వీడియోస్ చేసుకుంటూ ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఒక్కొక్కసారి అయితే నా వల్ల కావట్లేదు, ఒళ్ళంతా బద్ధకంగా ఉండిపోతుంది. ఇక అట్లా పెట్టేసి పనంతా పడుకుండిపోతున్నాను అనమాట. నా హెల్త్ మీద కూడా నేను అసలు కేర్ తీసుకోవట్లేదు, చాలా నీరసం అయిపోతున్నానండి. బట్ ఎందుకో అర్థం కావట్లేదు, వర్క్ టెన్షన్ వల్ల లేకపోతే ఇంకేమన్నా టెన్షనా అని అయితే నాకు అర్థం కావట్లేదు. కానీ పిల్లల్ని మాత్రం చూసుకోవాలి కదా, మనం పడుతున్న ఇబ్బందులు అయితే పిల్లలు పడకూడదు. నాదైతే అదే ఫీలింగ్ అండి. నేను ఎంత కష్టం ఫేస్ చేసినా నాకు పర్లేదు, నా పిల్లలు మాత్రం సుఖంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా అమ్మ దగ్గర ఉన్నంత వల్ల నేను పెరిగాము, కానీ నేను ఏమీ లేకుండా ఉండకుండా అనేమీ లేనండి. మా నాన్నగారు మేము ఏమి అడిగినా తెచ్చిపెట్టేవాళ్ళు, అట్లాగే మమ్మల్ని పెంచారు. బట్ వాళ్ళని మేము అలాగే అర్థం చేసుకునేవాళ్ళం. ఈ రోజుల్లో పిల్లలు అలా అయితే లేరు కదండి. నేను మా పాపతోనే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను అప్పుడప్పుడు. తనకి ఏమన్నా కావాలి అంటే కావాలి అంటాడు. ఇక పిల్లల సంగతి మనకు తెలిసిందే కదా. ఒక్కొక్కసారి బుజ్జగిస్తాను, ఒక్కొక్కసారి బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు కొట్టేస్తూ ఉంటాను. ఆ కొట్టిన 2 నిమిషంలో నేను అనుకుంటాను, నేను కొట్టడం తప్పే అని చెప్పి బాగా ఏడుస్తాను అన్నమాట. ఇది ప్రతి తల్లికి సహజమే కదా. కానీ ఆ 2 నిమిషాలు ఓపికగా ఉంటే అంతే చాలా అనిపించుద్ది. బట్ నేనైతే అలాగే ట్రై చేస్తున్నాను. వాళ్ళకి ఏమీ తెలుసండి, మనం ఎంత గారాబం అల్లరి చేసామో మన పిల్లలు కూడా అంతే కదా. అక్కడైతే రైస్ కడిగి పెట్టేశాను అన్నమాట. ట్రే పాంట్ అయితే పాడైందండి. ఒక కబోర్డ్లో పెట్టి షెల్ఫ్లో అక్కడ సెట్ చేశాను అన్నమాట. అది చూసుకుంటూ నేను వీడియో చేస్తున్నాను. అది ఫోన్ ఎక్కడ జారిపోయి పడిపోయిద్దా అని చెప్పి అందుకని మాటికి అటు చూస్తున్నాను అనమాట. ఇడ్లీ వేసేసానండి. మార్నింగ్ షణ్ముఖి ఇడ్లీ అంటే చాలా ఇష్టము. దోశ అయినా అట్లాగే ఇష్టంగా తింటారు. బట్ ఆ రోజు ఇడ్లీ కావాలమ్మా అని అడిగాడు, సరే అన్నాను. దాంట్లో కాంబినేషన్ వాడు ఏం చెప్పాడంటే నెయ్యి కారప్పొడి అన్నాడు. బట్ ఎందుకు అనిపించిందో తెలియదు, జాన్షీదాకి డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇడ్లీ అంటాడు, ఒక్కొక్కసారి అట్ట అంటాడు, మేతి పూరి అంటాడు, ఏదేదో చెప్తూ ఉంటాడు. పిల్లలు పెరుగుతూ ఉన్నారు కదండి, అలాగే రుచులు కూడా మారుతాయి అన్నమాట. తన రుచి కూడా అట్లా మారుతూ ఉండద్ది. సనా అయితే చిన్న పాప కదా, ఏమీ చెప్పలేదు. జాన్ అయితే అన్నీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, అది కావాలి ఇది కావాలి అని చెప్పి. సరే అని గబగబా ఇడ్లీ పెట్టేశాను. ఇక ఒకవైపు ఇడ్లీ పెట్టాను, నేను తర్వాత వేసుకుందామని చెప్పి. నేనైతే లీవ్లో ఉన్నాను కదా, స్కూల్కి వెళ్ళట్లేదు, అందుకని చెప్పి తర్వాత పెట్టుకుందామని చెప్పి పిల్లలంతవరకు ఒక 4 ఇడ్లీ వేసాను. అవే ఎక్కువ అండి, వాళ్ళ చేతికి ఇస్తే అవే ఎక్కువ కాదు, ఒక్కొక్కటి కూడా తినరు. అదే నేను తినిపిస్తే ఖచ్చితంగా చెరో 2 ఇడ్లీ తింటారు. నేను కొంచెం పెద్దగా వేస్తానండి. మా జాన్షీదా అయితే అదే చెప్తాడు, నువ్వు ఎంత పెద్దగా వేస్తావు అంటే అంత పెద్దగా వేస్తావు అని చెప్పి. అక్కడ పెట్టేసి ఎందుకో వెళ్ళానండి, ఎవరో పిలిస్తేనో ఏదో వెళ్ళాను. ఇక వచ్చేటప్పుడు ఏం చేశానంటే చూడండి, చున్నీ వేసుకొచ్చాను. మీరు ఇక్కడ కామెంట్ చేస్తారని చెప్పాను, ఇంతవరకు చున్నీ లేకుండా వీడియో చేసావు, ఇప్పుడు మళ్ళీ చున్నీ వేశారు అంటారు కదా, అందుకని ఎవరో పిలిస్తే వెళ్ళొచ్చాను. ఆ వీడియో అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. అదన్నమాట విషయం. టమోటా ఇంకా ఆలుగడ్డ కర్రీ చేశాను.
ఒకవైపు ఇడ్లీ పెట్టాను, ఇంకోవైపు వాళ్ళకి స్నానానికి వాటర్ పెట్టాను. ఇదివరకు హీటర్ పెట్టేదానండి. హీటర్ పెట్టడం వల్ల పిల్లలు తగ్గిపోతున్నారు, ఇంకా బ్లాక్గా వచ్చేస్తుంది స్కిన్ కూడా. అందుకని చెప్పి నేను హీటర్ తీసేసాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఆలు టమోటా కట్ చేస్తున్నాను. గబా 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 కట్ చేస్తూ ఉన్నానండి. మార్నింగ్ అసలు టైము ఎట్లా వెళ్ళిపోయిందంటే పరిగెత్తుతూ ఉండేదండి. అస్సలు టైం అయితే దొరకదు. అడ్జస్ట్ చేసుకుంటూ మనం పనులు చేసుకోవాలి అంతే. ఫాస్ట్గా ఆనియన్ కోసి మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. బంగాళదుంపలు కూడా పీల్ తీసేసానండి. నాకు అసలు ఫోను కెమెరా సెట్ చేయడానికే కుదరట్లేదు, అందుకని చెప్పి నా వంతు ప్రయత్నం అయితే చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు గంట సింబల్ని టచ్ చేయటం వల్ల నేను పెడితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. ప్లీజ్ అండి లైక్ చేయండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ లైక్ మాత్రం చేయట్లేదు. లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల వేరే వాళ్ళకి యూట్యూబ్ అనేది నా ఛానల్ని ప్రమోట్ చేసిద్దండి. అందుకని ఎంతగా అడుగుతాము, బట్ ఎవ్వరూ లైక్ చేయరు. ఇంకా బంగాళదుంప కర్రీ అయితే వండేసాను అనమాట. పీల్ చేసేసుకొని గబా ఒక పక్క ఏమో పిల్లలు ఎగవలేదు, ఒక పక్క ఏమో టైం అయిపోతుంది. హడావుడిగా కోసేసానండి. అసలు ఎలా కట్ చేశానో కూడా తెలియదు. ఫాస్ట్గా కట్ చేశాను అనమాట. మార్నింగ్ అస్సలు టైం ఉండదండి. ప్రతి ఉమెన్ కూడా ఇంతే అనుకుంటున్నా. జాబ్ చేసే వాళ్ళకి ఇవి తప్పదు, ఇక అంతే. టైంని అడ్జస్ట్ చేసుకుంటూ పనులు చేసుకోవటమే. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మనకి టైం వాల్యూ అనేది తెలీదు, బట్ ఇట్లా ఏమన్నా జాబ్ చేస్తుంటేనే టైం వాల్యూ అనేది తెలుస్తుంది. ఇది మాత్రం పక్కా అండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి గబగబా ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసి ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. నేను అసలు సింపుల్గా చేస్తానండి, అంత హడావుడి ఏమి ఉండదు. నా కర్రీస్ ఏవైనా కూడా ఆయిల్ వేసేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా బంగాళదుంప టమోటా వేసేసి ఉప్పు పసుపు వేసి కొంచెం అలా మగ్గించుకున్నాను. ఆ తర్వాత ఆనియన్ వేసి పచ్చిమిర్చి, సో కూర అయితే కంప్లీట్ చేసేసానండి. నా కూరలన్నీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, బట్ టేస్టీగానే ఉంటాయండి. మేమైతే తింటాము, నచ్చుతాయి. ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా సింపుల్ మెథడ్లో వండటం. ఐ హోప్ మీకు నచ్చిద్ది అనుకుంటాను. పాతకాలంలో నేను చేసినట్టే చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళందరూ, కానీ రుచి మాత్రం నిజంగా బాగా టేస్టీగా కుదిరాయి. సో నేను అదే ఫాలో అవుతాను అన్నమాట. అంత డిఫరెంట్గా వేయించి మొత్తం సపరేట్గా వేసి అలా ఏమి చేయను. మొత్తం ఒకేసారి వేసినా కూడా బాగానే వేగుతాయండి. కావాలంటే మీరు చూడండి, ట్రై చేయండి ఒకసారి. ఇంకా
ఇంకా కపా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అన్నమాట. మూత పెట్టేసుకొని ఆ సిమ్లోనే ఉడికిపోయిద్దండి, వాటర్ అయితే అవసరం లేదు. ఒక పక్క ఏమో ఇడ్లీ చూడండి చాలా చల్లగా. మా ఇంట్లో ఇడ్లీ ఫేవరెట్ అండి, ఇడ్లీ ఉంటే చాలు, ఇక ఏమీ అవసరం లేదన్నమాట. నెయ్యి కారపొడి వేసుకునైనా ఇడ్లీని చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటాము. ఆ తర్వాత రైస్ పెట్టేశాను, వెంటనే రైస్ కడిగి పెట్టేశాను కదా అందులోనే ఇది రైస్ పెట్టేశాను. పిల్లలకి నాకు సరిపోయిద్దండి. ఇక్కడ చూడండి వీళ్ళైతే ఇంకా లేవలేదు, పడుకుంటానే ఉన్నారన్నమాట. షన్నుని లేపి విసుగొచ్చిద్ది, అస్సలు లెగవడండి. ఒక పట్టాన పాప అయినా లేచిద్ది కానీ షన్ను అయితే అస్సలు లెగవడు, బాగా కోపం తెప్పించేస్తాడు. ఒక పక్కన వాళ్ళని చూస్తూనే ఒక పక్కన కర్రీ చేస్తూ ఉన్నాను. కారం వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిపోయిందండి, అలా మగ్గుతున్నప్పుడే కారం వేసేసాను అన్నమాట. ఇక అంతే, అందులో వాటర్ కూడా వేయలేదు నేను. మళ్ళీ 4 ఇడ్లీ వేసాను, వాళ్ళిద్దరికీ తినిపించేసి నాకని ఇడ్లీ పెట్టుకున్నాను అన్నమాట. ఇక వీళ్ళిద్దరు చూడండి రెడీ అయ్యి కూర్చున్నారు. వీళ్ళ ఫేస్లు నేను అసలు గమనించలేదు, టిఫిన్ కూడా పెట్టాను బట్ వీళ్ళ ఫేస్కి అయితే అంత పౌడర్ ఉంది చూసుకోలేదు. ఇక ఆ తర్వాత నాప్కిన్ తీసుకొని ఇద్దరికి రఫ్ చేస్తున్నాను అన్నమాట. ఒకసారి అంతేనండి, మన కనుల్లో మనల్నే మోసం చేస్తాయి అంటారు కదా, అంతే అన్నమాట. వీళ్ళ లంచ్ బ్యాగ్స్ ప్యాక్ అయిపోయినాయి, కూర్చొని టీవీ ఎంజాయ్ చేస్తున్నారు. షన్నుకి 24 గంటలు టీవీ అంటాడు. ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నేను నెయ్యి కారపొడి వేసుకొని ఇడ్లీలు అయితే దంచేసాను అనుకోండి. సో నేను టిఫిన్ అయితే చేశానండి. నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడికే వీడియో లెంత్ అయిపోయింది, ఇక రోజంతా పెడితే మీకు బోర్ కొట్టేసిద్దండి, అందుకని చెప్పి నేను పెట్టలేదన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియోస్ అయితే చూస్తున్నారు, ఒక లైక్ ఇవ్వండి. ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళలేదు, ఇంకా పూసలు అల్లుకుంటా కూర్చున్నాను, అదే చూపిస్తున్నాను. స్నానం చేసి వచ్చి పూసలు అల్లాను అని చెప్పాను, చూపిస్తున్నాను అనమాట. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని లంచ్ చేశాను. బంగాళదుంప కర్రీ చేశాను కదా, కర్రీ పెరుగు వేసుకొని చక్కగా తిని పడుకున్నానండి. ఇంట్లో ఉంటే మాత్రం నాకు ఎప్పుడెప్పుడు పడుకోవాలా అనిపించుద్ది. ఎంతసేపు నాకు పడుకునేదే ఏంటంటే బెడ్ పిలుస్తూ ఉండేది అనమాట, తినంగానే పడుకోవటం అలవాటు. ఇక వేడి రైస్ వండుకొని ఇక తినేసాను. ఆ రోజు రైస్ ఎందుకో ఎక్కువ వండానండి. ఆ తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి పెట్టాను అనమాట. నేను ఎప్పుడు ఒక చిన్న గ్లాస్ వేసేదాన్ని, చూసుకోకుండా 2 గ్లాస్ వేసినట్టున్నాను. ఏం చేద్దాం, ఒక్కొక్కసారి అంతే మిస్టేక్ జరుగుతూ ఉండిద్ది. అంతేనండి, బ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.